శనార్థులుల్లా నేను మీ శ్రీవల్లి. లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెన్కా వార్తలకు పోదాం. భూమి కోసం లేచిన కత్తులు, ఒకరినొకరు దాడి చేసుకున్న రైతులు. పుష్పమేళకున్న పంచాయతీ కౌశికన్న వెంకటన్న మధ్య ముదిరింది. బయటపడ్డ చెప్పుల దొంగలు, ఎవరి కాళ్లకు లేకుంటే ఎత్తురట చెప్పులు. భార్య బాధితుల సంఘం అధ్యక్షుడిగా మల్లయ్య మామ. మా మోతవారి మల్లయ్య మామను పిలుద్దాం. మామ, ఓ మామ. పోతా సీని గారిని కిరణ్ గారిని అందరిని జమ చేసుకొని పోయి సంఘం పెట్టాలి, గట్టిగానే పోరాటం చేయాలి, ఇడిచిపెట్టాలి వీళ్ళను. అబ్బో మలై మామ ఎటు జోరుగానే పోతాడు కదా, ఎటు పోతాడో అడుగుతా. ఓ మామ ఎటు పోతానవే? మళ్ళీ వెళ్తాను పంచాలు పెట్టుకుంటాను. వచ్చినవా అత్తవు? అరే నాకు లొల్లి తప్ప ఏం పనిలే అనుకుంటా. నల్లి కుట్లదానా, నాలి ముచ్చదానా, కప్పకల్లదానా? ఓ మామ ఎటు పోతానవంటే గట్ల తిడతానవేంది? వార్తలు పట్టుకొని రావా? వార్తలు లేవు, నా లొట్ట ఫీజు లేదు, నేను ఆఫీస్కు రాను, అసలు కొలువే చేయపో. అరే ఇంటికాడనేమో నీ అత్తతోని పోరు, ఆఫీస్కి అత్తనేమో నీతోని పోరు. మా మొగుళ్ళ బాధలు ఏమని చెప్పాలి, ఎన్నని చెప్పాలి? ఏడ ఫిర్యాదైనా మీ ఆడోళ్ళకే సపోర్ట్ చేయబట్టి ఎవ్వరు చూడు. మా బాధలు ఎవరైనా పట్టించుకుంటాలా? ఎవరేమన్నా నిన్ను గంతగానం గరంగా పడుతుంది? సకా కొలువు కొత్తవా లేకుంటే నౌకరి ఊస్తూ చేపియమంటవా? గా టార్చర్ గా పెత్తనం తట్టుకోలేకనే నేను భార్య బాధితుల సంఘం పెడతానని పోతానా. ఏంది భార్య బాధితుల సంఘం పెడతానవా? సంఘం పెట్టి ఏం చేస్తావు? ఏం చేస్తావు అనేది? భార్య బాధితుల మొగోళ్ళ కోసం సపరేట్ పోలీస్ స్టేషన్లు పెట్టాలి, సపరేట్ కోర్టులు పెట్టాలి, సపరేట్ చట్టం చేయాలని చెప్పి అవి ఏర్పాటు చేసేదాకా గట్టిగా పోరాటం చేస్తాం. ఇప్పుడు గంత కష్టం ఏమొచ్చింది మామ నీకు? వరకట్న వేధింపుల చట్టం వచ్చిన కాడ నుంచి ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ఆడోళ్ళు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసి ఎంతమంది మొగోళ్ళ జీవితాలతోని ఆట ఆడుకున్నారో తెలుసా నీకు? వరకట్న వేధింపుల చట్టం అత్తే మాత్రం విచారించిన తర్వాతనే శిక్షలు ఎత్తారు. అయినా చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టం ఎవరికి చుట్టం కాదన్న సంగతి నాకు కూడా ఎరికే. నీ అసొంటి గయ్యాడి గంపలే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తారంటానా. ఇప్పుడు నువ్వు భార్య బాధితుల సంఘం పెట్టే అంతగా ఆ చట్టం ఏడ దుర్వినియోగం అయింది చెప్పు నాకు. అరే దేశమంతా కూడా కూర్తాంటేనేమో ఏ ఎరుగా నెటి పిల్లలెక్కనే మాట్లాడతానేమో నంగనా. అబ్బా మామ నువ్వు తిట్టకు, అసలేం జరిగిందో చెప్పు ముందుగాల. బెంగళూరులో అతుల్ సుభాష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద ఆ పుల్లగాని తప్పు లేకున్నా కూడా వాళ్ళ పెళ్ళ వరకట్న వేధింపుల కేసు పెట్టి వేధించిన సంగతి నీకు తెలుసా? తెలియదు, నిజంగా చెప్పు. మామ ఒట్టే, నాకు ఎరకలేదు. ఎరుకుంటే నిన్నెందుకు అడుగుదును? జర తిట్టకు, నువ్వే చెప్పాలి ఏం జరిగింది అని. నా పెళ్ళం నా మీద తప్పుడు కేసు పెట్టింది సార్ అని చెప్పి నెత్తినోరు కొట్టుకొని ఎంత మొత్తుకొని చెప్పినా ఎవ్వరు పట్టించుకోలేదట. ఏకంగా జడ్జి సారే 5 లక్షల రూపాయల లంచం అడిగిందంటే ఇంకా ఎవరెవరు ఏ రకంగా ఎంత ఇబ్బంది పెట్టిరో అర్థం చేసుకో. ఇక నువ్వే నువ్వు అనగానే యాదకొచ్చిందే మామ, నిజమేనే. మొగళ్ళందరూ చాలా మంది ఆమె పని చేసే ఆఫీస్ కాడికి పోయి ధర్నా కూడా చేసిండ్రట ఆమెను కొలువులోకి వెళ్ళి తీసేయాలని. అతుల్ సుభాష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళ పెండ్లము వాళ్ళ అత్త ఆయనని ఏ విధంగా టార్చర్ చేసిండ్రో ఆ కేసును ఆసరా తీసుకొని పోలీసు వాళ్ళు జడ్జీలు ఆయనని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రో 24 పేజీల ఉత్తరం రాసి సుప్రీంకోర్టుకు మెయిల్ పెట్టి ఓ గంట సేపు వీడియో తీసి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే ఇక ఇంకా అసొంటి అతుల్ సుభాషులు అన్యాయం కావద్దంటే, నా అసొంటి అమాయకులైన భార్య బాధితులకు న్యాయం జరగాలంటే మహిళల కోసం వరకట్న వేధింపుల చట్టం ఎట్లా అవుతున్నదో నా కోసం కూడా మా సొంటి మొగోళ్ళ కోసం కూడా సపరేట్ చట్టం దేవాలని పోరాటం చేస్తా. నీ ఆవేశంలో కూడా నిజం ఉన్నదే మామ. వరకట్న వేధింపుల చట్టం అడ్డం పెట్టుకొని ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటా మొగోళ్ళని ఇబ్బంది పెట్టే ఆడోళ్ళు మస్తు మంది ఉన్నారు. అయితే ఆ చట్టం ఎంత కఠినంగా అమలు చేసినా కూడా మార్పు రాక ఆడోళ్ళని ఇబ్బంది పెట్టే మొగోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారే. ఇప్పుడు చెప్పిగా నా పోరాటంలో నిజం ఉన్నదా లేదా? నీ పోరాటానికి బాగానే మద్దతు దొరికేటట్టున్నదే మామ. ఇక అతుల్ సుభాష్ సూసైడ్ వీడియో సుప్రీంకోర్టుకు రాసిన లెటర్ మీద ఇప్పుడు దేశం అంతా బాగానే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా పోరాటానికి మద్దతు తెలుపుతందుకే పోదామని పోతానా. భార్య బాధితుల సంఘం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, భార్య బాధితుల సంఘం వర్ధిల్లాలి. ఇప్పుడు నేను ఆపితే మాత్రం నువ్వు ఆగుతావా? ఇక బో
ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే పెళ్లి బంధానికి ఓ ఇలువ ఓ ప్రత్యేకమైన స్థానం ఉన్నదే మామ. ఇక పక్క దేశాలలో కూడా మన భారతీయ పెళ్లి వ్యవస్థను మెచ్చుకుంటున్న ఈ రోజులల్లా ఇక మన తానకోని జంటలు ఒకరినొకరు చిన్న చిన్న కారణాలతోటే మన కుటుంబ వ్యవస్థను కూడా ఇచ్చినం చేసుకునే అందరికి చెప్తానా. ఇక అతుల్ సుభాష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరు సూసైడ్ నోట్ వీడియో చూసి వ్యవస్థల మార్పు తీసుకురావాలని కోరుకుందాం. హీరో విలన్ కొట్లాడుకొని కమీడియన్ ని చంపేసినట్టు కేసు పెట్టింది ఒకరు, జైలుకు పోయింది ఇంకొకరు. కానీ పంచాయతీ మాత్రం వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. ఇందుకే వాళ్ళిద్దరు ఎవరు, ఏమైంది, పంచాయతీ ఎందుకు వచ్చింది, ఏడైంది, ఇవన్నీ పురాగర్చుకుందాం పాండ్రి. జైలుకు పోయింది అల్లు అర్జున్, అరెస్ట్ చేసింది పోలీసు వాళ్ళు. కానీ గిట్ల పంచాయతీ వచ్చింది గీళ్ళిద్దరికి. గాళ్ళేవాళ్ళంటారా చూడు రిగో, మన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అన్యాయం అనుకొస్తుండు. జాతీయ అవార్డు తెచ్చిన పుష్పకు గిట్ల నా పోలీసులు చేసేది. అల్లు అర్జున్ వస్తుండని ముందే తెలియదా? సిబ్బంది పెట్టాలే కదా. అసలు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇదంతా చేసింది సర్కార్ కాబట్టి ముందుగాల రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అనుకొస్తుండు. చనిపోయిన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాం గాని ఇలా అల్లు అర్జున్ తప్పేం లేదు. ఇది సర్కార్ వైఫల్యం కాబట్టి దీనికి మొత్తం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేది అన్నమాట. రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తీరుని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ అల్లు అర్జున్ గారు భారతదేశంలోనే ఒక పెద్ద స్టార్. అట్లాంటి స్టార్ ని క్రిమినల్ అరెస్ట్ చేసినట్టు బెడ్రూమ్ దగ్గరికి పోయి అరెస్ట్ చేయడాన్ని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా పుష్ప రిలీజ్ కి పెద్ద ఎత్తున జనం వస్తారని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అక్కడ స్టాంపీడ్ అయింది. ఆ చనిపోయిన వ్యక్తికి నేను నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇలా దీనికి కారణమైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. అరెస్ట్ చేయాల్సింది అల్లు అర్జున్ కాదు, అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారికి నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇంటికెళ్ళి వెంటనే లైన్లోకి వచ్చిండు మన బాలమూరు వెంకట అన్న. అరే కౌశిక్, నీ స్థాయి సీఎం గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఏదో ఒకటి మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఆ కుటుంబంలో మొన్న స్టాంపీడ్ జరిగి చనిపోతే వారం రోజుల వరకు కనీసం సంతాపం ప్రకటించాలి ఆ కుటుంబానికి, కానీ ఒక నైతిక జ్ఞానం కూడా నీకు లేదు. నువ్వు శాసనసభ్యునిగా ప్రొసీజర్ ఏంది, ఏ రకంగా సిస్టమ్ ఫాలో అవుతుంది, పోలీస్ డ్యూటీస్ ఏంది కూడా తెలియకుండా ఏదో ఒకటి ఏది పడుతుంది మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి మాట్లాడుతున్నావు. ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నట్టు ముందు దానికి ఇంటిమేషన్ లేకపోవడం వలన ఒకేసారి క్రౌడ్ రావడం వలన ఆ స్టాంపిడ్ జరిగింది. సంబంధించి ఏదైతే కేసు బుక్ అయిందో ప్రొసీజర్ ప్రకారము పోలీస్ వారి యొక్క డ్యూటీని వారు నిర్వహిస్తుర్రు. దీంట్లో ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ కానీ ఏం సంబంధం ఉంటుంది? ఆ కనీస జ్ఞానం నీకు లేకపోతే 80,000 పుస్తకాలు చదివి జ్ఞానం ఉన్న వ్యక్తి మీ పార్టీ అధ్యక్షునిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దగ్గరికి ఫార్మ్ హౌస్ కి వెళ్ళి ఒకరోజు ట్రైనింగ్ తీసుకో. అగో ఇన్నర్ కదా ఎట్లా తిడుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డికి సోయే లేదట, కావాలని టీవీలలో కనిపించడానికి ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుండంట. రేవంత్ రెడ్డిని తిట్టేంత స్థాయి కూడా కాదంట. మంచిగుంది పోండ్రి, హీరో విలన్ కొట్లాడి కమిడియన్ ని చంపేసినట్టు జైలుకు పోయిన బాధల అల్లు అర్జున్ ఉంటే ఇప్పుడు ఇగో గిలు గీ పంచాయతీ ముంగటేసిర్రు. అంటే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు అంటున్నట్టు అల్లు అర్జున్ ది అక్రమ అరెస్ట్ అయితే పోలీసులు ఎట్లా ఎఫ్ఐఆర్ కట్టిరు, కోర్టు ఎట్లా జైలుకు పంపించింది. చట్టానికి సెలబ్రిటీలు అయితేంది, కామన్ మ్యాన్ అయితేంది, పొలిటీషియన్ అయితేంది, ఇంకెవరైతేంది. ఈ కేసుల ముందు ముందు ఇంకేమైతుందో కానీ ఇప్పుడైతే గిలు పంచాయతీ గిట్ల పెట్టుకుంటున్నారు. ఇన్నోళ్ళెవలో ఈయనోళ్ళెవలో ఈ ముచ్చట చెవులు పెద్ద వేసుకొని ఈనాలే. ఇక దొంగలు పడుతున్నారు, ఇంటింటికి జాగ్రత్తగా ఉండాలి. మా ఇంటికి తాళం వేసుకున్నాం మాకేం కాదని అని అనుకుంటున్నారా? దొంగలు పడుతుంది ఇంటి సామాను కాదుల్లో, ఇంటి బయట ఉన్న సామాన్లకు. ఇంటి బయట ఏం సామాను అని అనుకుంటుర్రా? చూపిస్తాం పాండ్రి.
దొంగకు చెప్పే లాభం అంటే ఏందో అనుకున్నా గానీ కరెక్టే నువ్వు. ఇగో గిల్లు ఇంట్లో చూడుర్రి, మంచి మంచి బ్రాండెడ్ కంపెనీ బూట్లు చెప్పులు చిన్న పోరగాళ్ళై పెద్ద పోరగాళ్ళై ఆడోళ్ళై అందరు ఈ కుప్ప తెచ్చేసిర్రు. అగో గిన్నిగానే చెప్పులు గీళ్ళింట్లో ఎందుకున్నాయి, ఏమైనా కొత్తగా దుకాణం పెట్టబోతున్నారా అని అనుకునేరు. ఇవన్నీ దొంగతనం చేసి తీసుకొచ్చిన చెప్పులుల్లా. ఇగో ఇది ఉప్పల్ రామంతపూర్లా నైట్ పూట చెప్పులు దొంగతనం చేసుడు, ఇంట్లో వేసుకున్నాడు, తెల్లారి తీసుకుపోయి ఎర్రగడ్డల సెకండ్ హ్యాండ్ లో అమ్ముడు. ఇంత మంచి దందా చేస్తే ఆయన చూపెట్టరా అంటారా? ఇగో ఈ అక్క దులుపుతుంటే మంచం మీద నాకేం ఎరక అన్నట్టు చిన్నగా ఎడ్డి ముఖం వేసుకొని కూసున్నాడు కదా. గీ మూత వారే గీ దందాకు యజమాని, కర్త, క్రియ, కర్మ. అట్లా దొంగతనం చేయాలంటుగా నా దగ్గర సీసీ కెమెరా ఉంది. ఈ దొంగతనం ఆ దొంగతనం చూసినా కానీ నేను చెప్పుల దొంగతనం చూడలేదు. ఈ చెప్పుల దొంగతనం చేసులేదు అనేది. ఇగో గీ అన్నుండు కదా, గీ అన్న కూడా ఇల్లు అపార్ట్మెంట్ లోనే ఉంటాడట. కొత్త బూట్లు ఇంటికాడ ఇప్పితే తెల్లారు చూస్తే మాయమైనాయట. అరే చెప్పులేటు పోయినాయి, చెప్పులకేమన్నా కాళ్ళు రావచ్చునా, ఎవడెత్తుకపోయిండు అని సీసీ కెమెరాలలో చెక్ చేస్తే ఇగో గీ మూతవారి పంతనం అంతా బయటపడ్డది. అమ్మా చెప్పుల దొంగ దొరికితేవురా అని చెప్పేసి నలుగురు నెంటేసుకొని పోతే ఇంట్లో మొత్తం చెప్పులే, ఏడ చూడు చెప్పులే, సంచులే. ఇగో ఎట్లా దులుపుతుంది చూడుర్రి. ఇగో ఈమె చూడుర్రి మీదికెళ్ళి ఉల్టా ఎట్లా మాట్లాడుతుందో. అక్కకు బాగా కోపం వస్తున్నట్టుంది. 3 పువ్వులు 6 కాయల లెక్క నడుస్తున్న దందాను యోగిలకి ఇట్లా ఖరాబ్ చేయబట్టని అక్క బాగా గరానికి వస్తుంది. వీళ్ళు వాసవనగర్ లో ఉంటారండి. నిన్న మన జరిగిన శ్రీనగర్ కాలనీ, భరత్ నగర్, రామంతపూర్ పలు ఏరియాలలో దొంగతనం చేసింది వీళ్ళే. వారికి సపోర్ట్ ఇది అని భార్య కూడా సపోర్ట్, ఫుల్ సపోర్ట్. కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారు, నీకు ఆయన ముద్దు పెట్టుకుంటారు. దొంగ ముద్దు పెట్టుకుంటారు. బంగారం కూడా ఎత్తుకొచ్చిన వాడు మెయిన్ కిలాడి మన భార్య నేను చెప్తున్నా కదా, కిలాడి నెంబర్ 1 కిలాడి. ఈ దందాల ఈ అక్క చేయి కూడా ఉందంట. గుడికాడ చెప్పులు దొంగతనం జరగంగా చూసినాం గాని గిట్లా ఇల్లు తిరిగి చెప్పులు దొంగతనం చేసే దొంగని గీన్నే చూస్తున్నాం పోన్రి. ఈ దెబ్బతోని జనాలంతా చెప్పులను లాకర్లను ఇంట్లోనో గూట్లను మొత్తం మీద సీసీ కెమెరాలు పెట్టో దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతట్టుంది పోన్రి. మనమేనైతే ఇంత చెప్పులు పోతే పోతవాయితీ చెప్పులే కదా అనుకుంటాం, కానీ ఈ చెప్పులతోని వాళ్ళు దందానే పెట్టిర్రంటే ఎంత మంచి దందానో చూడుర్రి. ఇంకా నయం రా నాయన, చెప్పులతో పాటు ఇటు చేసిన బట్టలు కూడా దొంగతనం చేయలే. వెల్కమ్ బ్యాక్ టు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. మనం ఏమైనా ఆపదలున్నా, ఏమైనా దవాఖాన్ల చేరికై ఇంటికి వచ్చినా, జైలుకు పోయి ఇంటికి వచ్చినా మన చుట్టాలంతా పలకరీనికి ఇంటికి వస్తూ ఉంటారు, ధైర్యం చెప్పి పోతారు. ఇగో గట్లనే నిన్న జైలు నుంచి బయటకు వచ్చిన ఆ అల్లు అర్జున్ ఇంటికి ఎంతమంది వచ్చి ఎరికేనా చూడుర్రి. నిన్న నాంపల్లి కోర్టు పుష్పరాజ్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తే పెద్ద కోర్టు ఇడిచిపెట్టమని బెయిలిస్తే అది ఆన్లైన్ లా జైలు సూపరింటెండెంట్ కు పంపిర్రు. ఆ కాపీ సరిగా లేదు, ఒరిజినల్ కావాలని చెప్పేసి ఒరిజినల్ కాపీ వచ్చేటరకు లేట్ అయ్యింది. ఇక పుష్ప నైట్ అంతా జైల్లోనే ఉన్నాడు, అన్నం కూడా తినలేదంట. 12 గంటలు నేల మీదే వండుకొని ఉండంట. ఇక పొద్దుగాలనే 7 గంటలకే బయటకు వచ్చిండు. పుష్పరాజుకు సినిమాలన్న గిన్ని కెమెరాలు పెట్టిరో పెట్టలేదో గాని జైలు పోయినప్పటి నుంచి పొద్దుగాల బయటికి వెళ్ళేదాకా ఇంటికి పోయేదాకా ఇంటి కాంతికి ఎవరెవరొత్తుర్రు. ఇదంతా అరుచుకొని మొత్తం దేశానికి మొత్తం చూపెట్టింది మీడియా. ఇక గిదిని మీద మనిషి ఒక్క తీరుగా స్పందించిర్రు. ఇగో అల్లు అర్జున్ ఇంటికాడ గంగోత్రి సినిమా రచయిత చిన్ని కృష్ణ పొట్టు అరుచుకుంటూ సర్కారును. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నింద వేయటము, అరెస్ట్ చేయటము అనేది అమానుషం, నీచం, నికృష్టం. ఇంగిటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న కూడా చాలా బాధ అనిపించింది ఆయన అట్లా అరెస్ట్ అవుడు అనుకొచ్చిండు. ప్రభుత్వం చేసిందని ఆయన చెప్పకూడదు. ఇది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు. అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము.
ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో. అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. మరి పర్మిషన్ రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం. ఇంగిటికెళ్ళి సీతక్క లైన్లకు వచ్చి చట్టం తన పని తను చేసుకుంటూ పోతది. అల్లు అర్జున్ మీద మాకేం కక్ష లేదనుకొచ్చింది. ఇక నిన్న జైలు కాడ ఓ అభిమాని మా అన్నను ఇడిచిపెడతారా అని చెప్పేసి పెట్రోల్ పోసుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. పోలీసు వాళ్ళు చూసి వెంటనే ఆపి గోకిట్ల నీళ్లు పోసి పక్కకు తీసుకుపోయారు అభిమానిని. నీ అభిమానం సల్లగుండా సత్యంత అభిమానం ఆరా నాయన. నీ ఊరోడా, నీ పాలోడా, నీ కులపోడా, హీరో గారికి ఇట్లనే ఉరుకొత్తాడా? మరి అభిమానం ఉండాలి గాని ఇట్లా సత్యంత అభిమానమా? కుటుంబం ఉంటది నా నాయన. ఇంగిటు కాంగ్రెస్ నేత అల్లు అర్జున్ అయినా అల్లుడు సీన్ అయినా చట్టం ముందు తలొగ్గాల్సిందే అని చెప్పేసి డైలాగులు కొట్టిండు. చట్టం తన పని తాను చేసుకపోతుంది. అన్యాయాన్ని చట్టం డెఫినెట్లీ ఆపుతుంది. అన్యాయం జరగనియదు, న్యాయం తెలుస్తుంది. ఇక రిలీజ్ అయినాక మైకుల ముంగట వచ్చిన బండికి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. అది అనుకోకుండా జరిగింది. దానికి నేను చాలా బాధపడుతున్నాను. నా ఫ్యాన్స్ అందరికి నేను మంచిగానే ఉన్నా అని చెప్పేసి చెప్పుకొచ్చిండు. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. Very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened. అందరికి ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంగిటు పుష్పరాజును పరామర్శిస్తానికి హీరోలు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ లైన్లు కట్టిర్రు. గిట్ల నడిచింది బన్నీ అరెస్ట్ అయిన కాంచెల్లి బన్నీ బయటకు వచ్చేదాకా. పైసా ఎంత పని చేస్తామంటే పానమాసంటి దోస్తులనైనా కన్న తల్లిదండ్రులనైనా ఇడదిత్తా అని అన్నదట. పైసలు సంపాదించడానికి కొంతమంది బడవెగాళ్ళు పెయి లేవకుండా ప్లాన్ చేస్తాండ్రు. ఇగో గట్నే గీడ కూడా పైసలు సంపాదించడానికి గీడు ఏం ఉపాయం కట్టిండో ఎరికేనా చూడుర్రి. కూటి కొరకు కోటి విద్యలు అంటారు. బతక నేర్చినోడు ఎట్లన్నా బతుకుతాడు అంటారు. కానీ మందిని ముంచే పని వినవాడాడు గిడ ఆదిత్య అనే పోరగాడు. ఇంకో గీ జగిత్యాల జిల్లా జాంబాగాకు చెందిన ఆదిత్య అంటోడు జగిత్యాలనే బిగ్సీ అనే ఫోన్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఇక తోటి పని చేసేటోళ్ళు పొరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ అరే మా అమ్మకు బాగాలేదురా, అరే మన ఆయనకు బాగాలేదురా, అరే మా అక్కకు బాగాలేదురా అని చెప్పేసి ఇట్లా మస్క మాటలు కొట్టి ఒక్కొక్కరి దగ్గర చిన్నగా పైసల గురించి ఉపాయం చేసిండు. 18 మంది దగ్గర కనీసం 36 లక్షలు కొట్టేసిండట. చూడు అని తెలివి పాడుగాను పైసలు లేకపోతే అరే జర క్రెడిట్ కార్డు ఇరా మళ్ళీ వేపిస్తారా అని చెప్పేసి క్రెడిట్ కార్డులు తీసుకొని క్రెడిట్ కార్డులో కూడా గీకేసిండట. ఈగేముంది నమ్మి పైసలు ఇచ్చిర్రు. తర్వాత సీన్ కడి చేస్తే వారం రోజుల నుంచి ఆదిత్య అంటాడు పత్తలేడు జాడలేడు, ఎటు పోయిండో తెలియదు. ఇగో గీడున్నారు కదా వీళ్ళంతా గాని బాధితులే. ఇక మొత్తం మీద అయితే పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకున్నారు. మరి ఆడు ఎటు పోయిండు ఏమైంది వాడిని తీసుకొచ్చే పని మీద పడ్డారు పోలీసు వాళ్ళు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తా. ఆదిత్య నేను ఎయిర్టెల్లో పనిచేసినప్పుడు పరిచయం అని చెప్పేసి వాళ్ళ భార్యకు పానం మంచి లేదని చెప్పేసి కావాలంటే నా క్రెడిట్ కార్డులు తీసుకొని వాడుకున్నాడు. తర్వాత నాకు ఇవ్వమంటే ఇవ్వడం మానేసి అలా మధ్యలో వాళ్ళ డాడీ అలా దాచేసి ఇప్పటి వరకు డబ్బుల గురించి మాట్లాడితే ఏం తెలియదు అన్నట్టుగా వాళ్ళ డాడీ అంటుంది మాతోని.
మా డబ్బులు మాకు కావాలని మేము ఇక్కడ కూర్చున్నాం. దయచేసి మా డబ్బులు మాకు రావాలని మీ అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. చూసిన ఆరుల్లా దోస్తాన్ని నమ్మితే ఎంత పని చేసిండు బడివేగాడు. ఆపదాన్ని ఇచ్చే వీళ్ళు కూడా రూపాయి కాయ కష్టం చేసి సంపాదించుకున్నోళ్ళే కదా. వీళ్ళ దగ్గర కనుక ఎట్లా కొట్టే బుద్ధి కావచ్చు. ఈ తాపే వాళ్ళన్న నమ్ముతారా? శిషి దోస్తుల విలువ తీసిండు. ఇంకోసారి దోస్తాన్ అంటేనే అటువైపు ఓకుంటా చేసిండు అనబట్టి బగ్గ బాధపడుతున్నారు ఈ అన్నలు. మిక్సీలో పనిచేస్తున్నాడు. అలా మమ్మీకి కిడ్నీ బాగాలేదు, ఆపరేషన్ అవసరం నిమిత్తం డబ్బులు అవసరం ఉన్నాయని ఒక 15 మంది దాకా ఎవరికి తెలియకుండా ఒకరి దగ్గర 15 మంది దగ్గర దాదాపు ఒక 30 లక్షల రూపాయలు వాడుకున్నాడు. వాటి రూపాయలు మమ్మీ వాళ్ళ అమ్మ మంచిగా ఇంటికి వచ్చినాక ఇస్తానని చెప్పి జరిగింది. ఇటు విషయం అమౌంట్ కోసం అడగగా వాళ్ళ డాడీ కళ్యాణ్ రాజశేఖర అనే అతను వాళ్ళ ఆదిత్య రెడ్డిని ఎక్కడో దాచిపెట్టి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మేము ఎక్కడ పోయినా కూడా అక్కడ లంచాలు ఇచ్చుకుంటూ మాకు న్యాయం జరగకుండా చూస్తున్నాడు. అందుకు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి డబ్బుల కోసం న్యాయం జరగాలని కోరుతున్నాం. ఈ పైసలు తీసుకొని ఎంత దూరం పోతాడు కావచ్చు. నిరీ ఇంటికి పానం బాలేదని పైసలు సంపాదించాలన్న నమ్మకమైన దోస్తుల దగ్గర. అందుకే అంటారు కావచ్చు ఇవాళ రేపు ఎవరిని పాపం అనొద్దని. పోలీస్ అన్నలు గా దొంగబడి గాడు మంది పైసలు ఎత్తుకపోయి ఏడున్నాడో తొందరగా పట్టుకొచ్చి లోపలేసి ఇలా పైసలు వీళ్ళకి ఇప్పియాలని కోరుతున్నారు కాడున్న పబ్లిక్ అంతా.